అమరావతి వేదికగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ఎన్డీఏ నేతల కీలక భేటీ జరిగింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో అమిత్ షా డిన్నర్ మీటింగ్ గంటన్నర సేపు కొనసాగింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ చీఫ్ పురంధేశ్వరి సహా పలువురు మంత్రులు పాల్గొన్న ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై అమిత్ షాతో చర్చించారు. ఎన్డీఆర్ఎఫ్ రైజింగ్ డే వేడుకల్లో పాల్గొనేందుకు విజయవాడ వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి ఏపీకి వచ్చిన అమిత్ షాకి గన్నవరం ఎయిర్పోర్ట్లో మంత్రులు లోకేష్, అనిత, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. అక్కడి నుంచి నేరుగా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్న అమిత్ షాకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికారు. అక్కడ చంద్రబాబు పవన్ కళ్యాణ్తో కలిసి గంటన్నర పాటు డిన్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీకి కేంద్రం చేస్తున్న సాయంపై అమిత్ షాకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు చెప్పారు. ఏపీకి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు, విభజన హామీలు, అమరావతిలో కేంద్ర సంస్థల ఏర్పాటు చేయాలని అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో అమిత్ షా, చంద్రబాబు మధ్య అరగంటకు పైగా ఏకాంత భేటీ జరిగింది. వివిధ అంశాలపై ఇరువురు చర్చించారు. ఏపీలోని తాజాగా రాజకీయ పరిణామాలతో పాటు నేషనల్ పాలిటిక్స్ పైన అమిత్ షా భేటీలో ఎన్డీఏ కీలక నేతల మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్కు భారతరత్న పెండింగ్లో ఉందని బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి కేంద్ర మంత్రి అమిత్ షాకి గుర్తు చేశారు. దాంతో ఎన్టీఆర్ వర్ధంతి అంశాన్ని అమిత్ షా దగ్గర ప్రస్తావించారు సీఎం చంద్రబాబు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని ఆకాంక్షించారు. కృష్ణానది జలాలకు సంబంధించి అంతర్రాష్ట్ర ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని అమిత్ షానే సీఎం చంద్రబాబును అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇక సీఎం చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ నేతల డిన్నర్ భేటీ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజయవాడలోని నోవోటల్ హోటల్కి వెళ్లారు. రాత్రి అక్కడే బస చేశారు. ఇక 2 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు గన్నవరంలో జరిగే ఎన్డీఆర్ఎఫ్ వేడుకల్లో అమిత్ షా, సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. గన్నవరంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ క్యాంపులను ప్రారంభిస్తారు. ఇదిలా ఉంటే ఏపీ అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పదే పదే చెప్తున్న కేంద్రం తాజాగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై అపోహలన్నీ తొలగించింది. విశాఖ స్టీల్ ప్లాంట్కి కేంద్రం 11,140 కోట్ల ప్యాకేజ్ ప్రకటించింది. ఆంధ్ర సెంటిమెంట్ గౌరవిస్తామని పీఎం మోదీ కూడా ట్వీట్ చేశారు. ఆర్థిక ప్యాకేజ్ ప్రకటనతో కేంద్రంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ పర్యటనకు వచ్చిన అమిత్ షాకి కృతజ్ఞతలు చెబుతూ కూటమి ప్రభుత్వం గ్రాండ్ వెల్కమ్ పలికింది. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ తెలుగు ప్రజల సెంటిమెంట్ అని, అందుకే ప్యాకేజీ ప్రకటించామని అమిత్ షా, సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు చెప్పారు.